హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వెళ్ళే హడావుడిలో పప్పు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా పాలకూరని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అండ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అండ్ ఒక గ్లాస్ పప్పుని కడిగి పక్కకు పెట్టుకోండి. ఇవన్నిటిని ఒక డిష్లో యాడ్ చేసుకొని అందులో వాటర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ప్లేట్ పెట్టండి. దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టి పప్పుకు సరిపడా చింతపండు యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఇవన్నిటిని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టాలండి. అది ఉడికాక పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేగాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ, వెల్లుల్లి, ఉల్లిపాయ తినేవాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోండి. అవి బాగా వేగాక ఎండుమిరపకాయలు యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, పప్పు యాడ్ చేసుకొని ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోండి. అది బాగా మిక్స్ చేసి సాల్ట్, ధనియాల పొడి, రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అంతే. ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి.